ఆర్ న్యూస్కి స్వాగతం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం మార్టూరు రామ్నగర్ నేతాజీ నగర్ బొమ్మల్ సెంటర్ నందు పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కార్మికుల పండుగ మేడే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి సికినం చిన్న మాట్లాడుతూ, ఎరుపు అంటే కొందరికి భయం, వారికన్నా పసిపిల్లలకు నయం. 1886లో 12 గంటల పని దినాన్ని రద్దు చేయాలని, 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని, అశేష కార్మికుల చికాగో నగరంలో వేలాది మంది కార్మికులు 8 గంటల పని దినాన్ని కొనసాగించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యులు మహమ్మద్ బాషా, జెట్టి వినయ్ బాబు, జెట్టి వినోద్, బెన్నిబాబు, ప్రజా కళామండలి పీకేఎం గొట్టిపాటి నాని, గోపితోటి మహేష్, వి ఏడుకొండలు, జి నాగరాజు, రాజారావు, విజయ్ కుమార్, జాను మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. 12 గంటలు ప్రపంచవ్యాప్తంగా పనిచేసేటువంటి రోజుల్లో వ్యక్తి బానిసల్లాగా కార్మికులు చూసేటువంటి పరిస్థితులు జమీందారీ భూస్వామ్య వ్యవస్థ నడుస్తున్న రోజులవి. పెట్టుబడిదారీ పాలకులు, వాళ్ళ ఏజెంట్లు అయినటువంటి ప్రభుత్వ అధికారులు కార్మికులు 12 గంటలు పనిచేయడానికి నిరసిస్తే ఆ నిరసనని అడ్డుకొని ఆ కార్మికులను జైల్లో పెట్టి శిక్షించినటువంటి రోజుల్లో 1886 చికాగో నగరంలో అశేష కార్మిక సమూహం 12 గంటల పని మేము చెయ్యం, 8 గంటలు పని చేస్తామని చెప్పేసి ఒక ర్యాలీ చేపట్టారు. పాలక పార్టీలు, ప్రభుత్వ ఏజెంట్లు ఈ ర్యాలీని సక్సెస్ అయితే వాళ్ళకి 8 గంటల పనిదినం మనం ప్రకటించాల్సి ఉంటుంది. కార్మికులు వాళ్ళ హక్కులు సాధించుకుంటే మనం వాళ్ళ చేత పని చేయించుకోలేమని చెప్పేసి, నిర్బంధమైనటువంటి జీవితాన్ని నడపలేమని చెప్పేసి ఈ కార్మిక ప్రదర్శన అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్మికులు రాజ్యం చేసే కుట్రలను ఎదుర్కొని కార్మిక వర్గ పోరాట స్ఫూర్తితోటి ఆ ర్యాలీని ముందుకు నడిపిస్తున్న దశలో చికాగోలో ఉన్నటువంటి అంతక మోకలైనటువంటి రాజ్య పాలకులు వాళ్ళ ఏజెంట్లు అయినటువంటి పోలీసుల చేత కాల్పులు జరిపించారు. ఆ కాల్పుల్లో 7 కార్మికులు కూటాలకు బలై ఆ చిందిన నెత్తుర్ని ఆ చేతి టవల్ తోటి అద్ది ప్రపంచ కార్మికులారా ఏకం కంటేని ఆ టవల్లో ఆ నెత్తురు అద్దిన టవల్ తోటి ఈరోజు ప్రపంచ కార్మిక వర్గ విప్లవ దీక్షా దినం 139వ మేడే. ఈరోజు 139వ మేడే భారతదేశానికి వచ్చేసరికి ఒక ప్రత్యేకతని సంతరించుకొని ఉంది. ఆనాడు 8 గంటల పనిదినం తగ్గింపు కోసం అమెరికాలో చికాగో నగరంలో హే మార్కెట్ స్క్వేర్ దగ్గర జరిగినటువంటి ఆందోళన ప్రపంచంలోనే అనేక దేశాల్లో కార్మిక వర్గ ఉద్యమాలు ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా కూడా మే 1ని అంతర్జాతీయ కార్మిక వర్గ దీక్షా దినంగా పాటించడం అనేది అమలవుతా వచ్చింది. దాంట్లో భాగంగానే మనం ఇవాళ మార్టూరులో రామ్నగర్ నేతాజీ నగర్ దగ్గర జెండా ఆవిష్కరించుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, భారతదేశంలో కార్మిక వర్గం అంటే పీడిత తాడిత దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గంలో ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రజల్ని, కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేస్తూ కార్మిక ఉద్యమాన్ని నిర్మించకుండా అనేక అసమానతల్ని,
ఉపయోగించి ప్రజల్ని పక్కదారి పట్టేస్తున్నటువంటి స్థితిగతుల్ని మనం చూస్తా ఉన్నాం. మనం ఈ రోజు కనుక గమనిస్తే